శాంతి. ఈరోజు 4/2/26 ఫిబ్రవరి 4వ తేదీ బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాలని విందాము. మధురమైన పిల్లలు, సంగమ యుగంలో మీకు అతీతమైన కొత్త జ్ఞానం లభిస్తుంది. ఆత్మలైన మనమందరము నటులమని, ఒకరి పాత్ర ఇంకొకరితో కలవదని మీకు తెలుసు. సంగమయుగంలో మీకు అతీతమైన కొత్త జ్ఞానం లభిస్తుంది. ఆత్మలైన మనమందరము నటులమని, ఒకరి పాత్ర ఇంకొకరితో కలవదని మీకు తెలుసు. ఈరోజు ప్రశ్న: మాయపై విజయాన్ని పొందేందుకు ఆత్మిక యోధులైన మీకు ఏ యుక్తి లభించింది? మాయపై విజయాన్ని పొందేందుకు ఆత్మిక యోధులైన మీకు ఏ యుక్తి లభించింది? ఏ యుక్తి లభించింది? జవాబు: హే ఆత్మిక యోధులారా, మీరు సదా శ్రీమతంపై నడుస్తూ ఉండండి. ఆత్మాభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చేయండి. రోజు ఉదయమే లేచి స్మృతిలో ఉండే అభ్యాసం చేసినట్లయితే మాయపై విజయాన్ని పొందుతారు. వ్యర్థమైన తప్పుడు సంకల్పాల నుండి సురక్షితంగా ఉంటారు. స్మృతి రూపి మధురమైన యుక్తి మాయాజీతులుగా తయారు చేస్తుంది. ఈరోజు పాట: ఎవరికైతే భగవంతుడే తోడుగా ఉంటారో, జిస్కే సాథీ హే భగవాన్, ఉన్కో క్యా రోకేగా ఆంధీ ఔర్ తుఫాన్. ఓం శాంతి. ఇవి మనుషుల ద్వారా తయారు చేయబడిన గీతాలు. వీటి అర్థాలను గురించి ఎవ్వరికీ ఏమీ తెలియదు. గీతాలు, భజనలు మొదలైనవి గానం చేస్తారు. భక్తులు మహిమ చేస్తారు, కానీ వారికి ఏమీ తెలియదు. ఎంతో మహిమ చేస్తారు. పిల్లలైన మీరు మహిమ చేయవలసిన అవసరమేమీ లేదు. పిల్లలు తండ్రిని ఎప్పుడూ మహిమ చేయరు. వీరు నా పిల్లలు అని తండ్రికి తెలుసు. అలాగే పిల్లలకు కూడా వీరు మా తండ్రి అని తెలుసు. అలా ఇప్పుడు ఇది అనంతమైన విషయము. అందరూ ఆ అనంతమైన తండ్రిని స్మృతి చేస్తారు. ఇప్పటి వరకు కూడా స్మృతి చేస్తూనే ఉంటారు. హే బాబా అని భగవంతుని అంటారు. వీరి పేరు శివబాబా. ఏ విధంగా ఆత్మలమైన మనమున్నామో అలాగే శివబాబా కూడా ఉన్నారు. తాను పరమ ఆత్మ. వారినే సుప్రీం అని కూడా అంటారు. మనం వారికి పిల్లలము. వారిని సుప్రీం సోల్ అని పిలుస్తారు. వారి నివాస స్థానం ఎక్కడా? పరంధామంలో. ఆత్మలందరూ అక్కడ ఉంటారు. పాత్రధారులు ఆత్మలే. నాటకంలో పాత్రధారులు నెంబర్ వారీగా ఉంటారని మీకు తెలుసు. ప్రతి ఒక్కరి పాత్ర అనుసారంగా వారికి అంత జీతం లభిస్తుంది. అక్కడుండే ఆత్మలందరూ పాత్రధారులే, కానీ అందరికీ నెంబర్ వారీగా పాత్ర లభించింది. ఆత్మలలో ఏ విధంగా అయితే అవినాశి పాత్ర రచింపబడి ఉందో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. ఆత్మలందరి పాత్ర ఒకే విధంగా ఉండజాలదు. అందరిలో ఒకే విధమైన శక్తి లేదు. ఎవరైతే మొట్టమొదట శివుని రుద్రమాలలో ఉన్నారో వారిదే అందరికన్నా మంచి పాత్ర అని మీకు తెలుసు. నాటకంలో మంచి మంచి నటులు ఎవరైతే ఉంటారో వారి మహిమ ఎంతగా జరుగుతుంది. కేవలం వారిని చూసేందుకు కూడా మనుషులు వెళ్తారు. ఇది అనంతమైన డ్రామా. ఈ అనంతమైన డ్రామాలో కూడా ఉన్నతమైన వారు ఒక్క తండ్రియే. ఉన్నతోన్నతుడైన నటుడు, రచయిత, డైరెక్టర్ అని కూడా అనవచ్చు. వారంతా హద్దులోని నటులు, డైరెక్టర్లు మొదలైన వారు. వారికి తమ చిన్నని పాత్ర లభించి ఉంది. పాత్రను ఆత్మయే అభినయిస్తుంది. కానీ దేహాభిమానం ఉన్న కారణంగా మనుషుల పాత్ర ఇలా ఉంది అని అనేస్తారు. పాత్ర అంతా ఆత్మదేనని తండ్రి చెప్తారు. కావున ఆత్మాభిమానులుగా అవ్వవలసి ఉంటుంది. సత్యుగంలో ఆత్మాభిమానులు ఉంటారని తండ్రి వివరించారు. వారికి తండ్రిని గూర్చి తెలియదు. ఇక్కడ ఈ కలియుగంలో ఆత్మాభిమానులుగాను ఉండరు, అలాగే తండ్రిని గూర్చి కూడా వీరికి తెలియదు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అవుతారు. తండ్రిని కూడా తెలుసుకుంటారు. బ్రాహ్మణులైన మీకు ఎంత అతీతమైన జ్ఞానం లభిస్తుంది. ఆత్మలమైన మనమంతా నటులము అని మీరు ఆత్మను తెలుసుకున్నారు. అందరికీ పాత్ర లభించి ఉంది. అది ఒకదానితో ఒకటి కలవదు. ఆ పాత్ర అంతా ఆత్మలో ఉంది. నాటకాలు ఏవైతే తయారు చేస్తారో ఆ పాత్రను కూడా ఆత్మయే ధారణ చేస్తుంది.
మంచి పాత్రలను కూడా ఆత్మయే ధరిస్తుంది. నేను గవర్నర్ను, ఫలానాను అని ఆత్మయే అంటుంది, కానీ ఆత్మాభిమానులుగా అవ్వరు. సత్యుగంలో నేను ఆత్మను ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకోవాలి అని భావిస్తారు. అక్కడ పరమాత్మను గురించి ఎవ్వరికీ తెలియదు. ఈ సమయంలో మీకంతా తెలుసు, శూద్రులు మరియు దేవతల కన్నా బ్రాహ్మణులైన మీరు ఉత్తములు. దేవతలుగా అయ్యేందుకు ఇంతకుముందు బ్రాహ్మణులు ఎక్కడి నుండి వస్తారు? ప్రదర్శనలో లక్షల మంది వస్తారు. ఎవరైతే బాగా అర్థం చేసుకున్నారో, జ్ఞానాన్ని విన్నారో వారు ప్రజలుగా అయిపోతారు. ఒక్కొక్క రాజుకు ఎంతోమంది ప్రజలు ఉంటారు. మీరు ఎంతోమంది ప్రజలను తయారు చేసుకుంటున్నారు. ప్రదర్శని, ప్రొజెక్టర్ల ద్వారా అర్థం చేసుకొని కొందరు బాగా తయారవుతారు, నేర్చుకుంటారు, యోగాన్ని జోడిస్తారు. ఇప్పుడు ఇక వారందరూ వెలువడతారు, ప్రజలు వెలువడతారు. అలాగే షావుకారులు, రాజు, రాణులు, పేదలు అందరూ వెలువడతారు. యువరాజులు, యువరాణులు ఎంతోమంది ఉంటారు. సత్యుగం నుండి త్రేతాయుగం వరకు యువరాజులు, యువరాణులు తయారవుతారు. కేవలం 8 లేక 108 మంది మాత్రమే అవ్వరు. ఇప్పుడు అందరూ తయారవుతున్నారు. మీరు సేవ చేస్తూ ఉంటారు. ఇది కూడా కొత్త ఏమీ కాదు. మీరు ఏదైనా ఫంక్షన్ చేస్తారో అది కూడా కొత్త విషయం ఏమీ కాదు. అనేక సార్లు చేశారు. మళ్ళీ సంగమయుగంలో ఇదే వృత్తి చేస్తారు. పతితులను పావనంగా చేసేందుకు బాబా వస్తారు. దీన్ని ప్రపంచ చరిత్ర, భూగోళము అని అంటారు. నంబర్ వారీగా అయితే ప్రతి విషయంలోనూ ఉంటారు. మీలో ఎవరైతే బాగా భాషణ చేస్తారో వారిని చూసి అందరూ వీరు చాలా బాగా భాషణ చేశారు అని అంటారు. మరొకరి ద్వారా విన్నా మళ్ళీ ఆ మొదటి వారు చాలా బాగా అర్థం చేయిస్తారు అని అంటారు. మూడవ వారు వారికన్నా బాగా చెప్తే వీరు వారికన్నా బాగా చెప్పారు అని అంటారు. మేము వారికన్నా పైకి వెళ్ళాలి అని ప్రతి విషయంలోనూ పురుషార్థం చేయవలసి ఉంటుంది. తెలివైన వారు ఎవరైతే ఉంటారో వారు భాషణ చేసేందుకు వెంటనే చేతులెత్తుతారు. మీరందరూ పురుషార్థులు. ముందు ముందు మెయిల్ ట్రైన్గా, అంటే వేగంగా వెళ్ళే ట్రైన్గా అయిపోతారు. మమ్మ స్పెషల్ మెయిల్ ట్రైన్ కదా, చాలా ఫాస్ట్గా వెళ్ళే ట్రైన్ కదా. బాబాను గురించి అయితే తెలియదు, ఎందుకంటే వీరిలో ఇరువురు కలిసి ఉన్నారు. ఎవరు చెప్తున్నారు అన్నది మీరు అర్థం చేసుకోలేరు. శివబాబా అర్థం చేయిస్తున్నారు అని మీరు సదా భావించండి. బాబా మరియు దాదా ఇరువురికి తెలుసు, కానీ వారు అంతర్యామి. వీరు చాలా చురుకైన వారు అని అంటారు. బాబా కూడా మహిమను విని సంతోషిస్తారు. లౌకిక తండ్రి పిల్లలు ఎవరైనా బాగా చదువుకొని ఉన్నత పదవిని పొందితే ఇతడు నా పేరును ప్రఖ్యాతం చేస్తాడు అని తండ్రి భావిస్తాడు. ఫలానా పిల్లలు ఈ ఆత్మిక సేవలో చాలా చురుగ్గా ఉన్నారు అని వీరు కూడా భావిస్తారు. ముఖ్యమైనది భాషణ, అంటే ఎవరికైనా అర్థం చేయించటము. బాబా ఉదాహరణ కూడా చెప్పారు. ఒకరికి 5 పిల్లలుంటే నీకెంతమంది పిల్లలు అని ఒకరు అడిగితే నాకు 2 పిల్లలు అని అన్నాడు. నీకు 5 పిల్లలు ఉన్నారు కదా అని అడిగితే అందులో సుపుత్రులు 2 అని అన్నాడు. ఇక్కడ కూడా అంతే, పిల్లలైతే ఎంతోమంది ఉన్నారు. డాక్టర్ నిర్మల చాలా మంచి అమ్మాయి. నిర్మలా దీది ఎవరైతే ఆస్ట్రేలియాలో ఉండి ఆస్ట్రేలియా, ఏషియా రీజియన్కి అంతా కూడా ఇన్ఛార్జ్గా ఉండేటువంటి వారు. ఆ తర్వాత చాలా సంవత్సరాల వరకు మధువనంలో ఉన్నటువంటి జ్ఞాన సరోవరం ఇన్ఛార్జ్గా స్వయం బాబ్దాదా పెట్టారు. బాబా అంటే బ్రహ్మాబాబా వారిని నిర్మల్ ఆశ్రమ్ అని పిలిచేవారు. మరి వృత్తిపరంగా దీది గారు డాక్టరీ చదివారనమాట. సో వారిని బాబా గుర్తు చేస్తున్నారు. డాక్టర్ నిర్మల చాలా మంచి అమ్మాయి. ఎంతో ప్రేమగా లౌకిక తండ్రికి అర్థం చేయించి సెంటర్ తెరిపించింది. బాంబేలో ఉన్నప్పుడు వాళ్ళ లౌకిక తండ్రికి చెప్పి తనకు పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఆ ఏదైతే కట్నంగా ఇచ్చేటువంటిది ఉందో దాంట్లో బాబా సెంటర్ తెరవమని చెప్పి ఆ సెంటర్ తెరవడం జరిగింది. ఈ రోజు దాకా అక్కడ బాబా సెంటర్ నడుస్తుంది. ఇది భారతదేశ సేవ. మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు. ఈ భారతదేశాన్ని రావణుడు నరకంగా తయారు చేశాడు. ఒక్క సీత మాత్రమే ఖైదులో ఉంది. సీతలైన మీరందరూ రావణుని ఖైదులో ఉన్నారు.
శాస్త్రాల్లో అన్ని దంతకథలు ఉన్నాయి. ఈ భక్తి మార్గం కూడా డ్రామాలో ఉంది. సత్యుగం నుండి ఏదైతే గతించిందో అది పునరావృతం అవుతుందని మీకు తెలుసు. మీరే పూజ్యులుగా, మీరే పూజారులుగా అవుతారు. నేను వచ్చి పూజారుల నుండి పూజ్యులుగా తయారు చేయాలి అని తండ్రి అంటారు. మొదట స్వర్ణయుగము, ఆ తర్వాత ఇనుపయుగంగా అవ్వాలి. సత్యుగంలో సూర్యవంశీ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది, రామరాజ్యం చంద్రవంశీయులది. ఈ సమయంలో మీరందరూ ఆత్మిక క్షత్రియులు. యుద్ధ మైదానంలోకి వచ్చే వారిని క్షత్రియులు అని అంటారు. మీరు ఆత్మిక క్షత్రియులు, వారు దైహికమైన క్షత్రియులు. దాన్ని బాహుబలంతో పోట్లాడటము అని అంటారు. ఇంతకుముందు బాహువులతో మల్ల యుద్ధాలు మొదలైనవి జరిగేవి. పరస్పరం పోట్లాడుకునేవారు, విజయం పొందేవారు. ఇప్పుడు చూడండి, బాంబులు మొదలైనవి తయారై ఉన్నాయి. మీరు కూడా క్షత్రియులు, వారు కూడా క్షత్రియులు. మీరు మాయపై విజయం పొందుతారు. శ్రీమతంపై నడవండి. మీరు ఆత్మిక క్షత్రియులు. ఆత్మలే ఈ శరీర కర్మేంద్రియాల ద్వారా అన్నీ చేస్తున్నాయి. తండ్రి వచ్చి, పిల్లలు నన్ను స్మృతి చేయడం ద్వారా మిమ్మల్ని మాయ తినేయదు. మీ వికర్మలు వినాశనం అవుతాయి మరియు మీకు వ్యర్థ సంకల్పాలు రావు అని ఆత్మకు చెప్తారు. బాబాను స్మృతి చేయడం ద్వారా సంతోషం కూడా ఉంటుంది. కావున ఉదయమే లేచి అభ్యాసం చేయండి. బాబా మీరెంత మధురమైన వారు, బాబా అని ఆత్మయే అంటుంది. నేను మీ తండ్రిని, మీకు సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని వినిపించేందుకు వచ్చాను అని తండ్రి తమ పరిచయాన్ని ఇచ్చారు. ఇది మనుష్యుల తలక్రిందల వృక్షము. ఇది వెరైటీ ధర్మాల మనుష్య సృష్టి. దీన్ని విరాట లీల అని అంటారు. నేను ఈ మనుష్య వృక్షానికి బీజరూపుడును. నన్ను స్మృతి చేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వృక్షానికి చెందినవారు మళ్ళీ నంబర్ వారీగా వెలువడతారు. ఈ డ్రామా తయారై ఉంది. ఫలానా వారు ధర్మస్థాపకులు, సందేశకుడిని పంపించారు అని అంటారు. కానీ నిజానికి అక్కడి నుండి ఎవరూ పంపించరు. ఇది డ్రామానుసారంగా రిపీట్ అవుతుంది. ధర్మాన్ని మరియు రాజధానిని స్థాపించేవారు వీరొక్కరే. ఈ విషయాలు ప్రపంచంలో ఎవరికీ తెలియవు. ఇప్పుడు ఇది సంగమయుగము. వినాశ జ్వాల ప్రజ్వలితం అవ్వనున్నది. ఇది శివబాబా జ్ఞాన యజ్ఞము. వారైతే రుద్రుడు అన్న పేరును పెట్టేశారు. ప్రజాపిత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులైన మీరు జన్మించారు. మీరు ఉన్నతమైన వారు కదా. ఆ తర్వాత వెనుక ఇతర రాజ్యవంశాలు వెలువడతాయి. నిజానికి అందరూ బ్రహ్మ పిల్లలే. బ్రహ్మను గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. ఇది వంశవృక్షము. మొట్టమొదట ఉన్నతుడైన బ్రహ్మ, ఆ తర్వాత ఆ వృక్షము వెలువడుతుంది. భగవంతుడు సృష్టిని ఏ విధంగా రచిస్తారు అని అంటారు. రచన అయితే ఉంది కదా. ఎప్పుడైతే వారు పతితులుగా అవుతారో అప్పుడు వారిని పిలుస్తారు. వారే వచ్చి దుఃఖితమైన సృష్టిని సుఖవంతంగా తయారు చేస్తారు. కావుననే తండ్రి దుఃఖహర్త, సుఖకర్త రండి అని పిలుస్తారు. హరిద్వారము అన్న పేరును పెట్టారు. హరిద్వారము అనగా హరి యొక్క ద్వారము. అక్కడ గంగ ప్రవహిస్తుంది. మేము గంగలో స్నానం చేయడం ద్వారా హరిద్వారంలోకి వెళ్ళిపోతాము అని భావిస్తారు. కానీ హరిద్వారం ఎక్కడ ఉంది? వారు కృష్ణుణ్ణి అలా వర్ణిస్తారు. హరిద్వారం అయితే శివబాబాయే. తాను దుఃఖహర్త, సుఖకర్త. మీరు మొదట మీ ఇంటికి వెళ్ళాలి. పిల్లలైన మీకు ఇంటిని గూర్చి మరియు తండ్రిని గూర్చి ఇప్పుడు తెలిసింది. తండ్రి ఆసనం ఉన్నతంగా ఉంటుంది, పుష్పం పైన ఉంటుంది. ఆ తర్వాత జంట పూసలు వారికన్నా కింద ఉంటాయి. ఆ తర్వాత రుద్రమాల అని అంటారు. రుద్రమాలయే మళ్ళీ విష్ణుమాల. విష్ణువు కంఠహారంగా ఉన్నవారే మళ్ళీ విష్ణుపురిలో రాజ్యం చేస్తారు. బ్రాహ్మణుల మాల తయారవ్వదు, ఎందుకంటే గడియ తెగిపోతూ ఉంటారు. నెంబర్ వారీగా అయితే ఉన్నారు కదా అని తండ్రి అర్థం చేయిస్తారు. ఈరోజు బాగున్నారు, మళ్ళీ రేపు తుఫాన్లు వచ్చేస్తాయి. గ్రహచారం రావడంతో చల్లబడిపోతారు. నాకు చెందిన వారిగా అవుతారు. ఆశ్చర్యవంతులై వింటారు, కథాగానం చేస్తారు, ధ్యానంలోకి వెళ్తారు, మాలలో తిప్పబడతారు, మళ్ళీ పారిపోతారు, చండాలులుగా అయిపోతారు. మరి మాల ఎలా తయారవ్వగలదు?
కావున బ్రాహ్మణుల మాల తయారవ్వదు అని బాబా అర్థం చేయిస్తారు. భక్తమాల వేరు, రుద్రమాల వేరు. భక్తమాలలో ముఖ్యులు స్త్రీలలో మీరా మరియు పురుషుల్లో నారదుడు. ఇది రుద్రమాల. సంగమయుగంలో తండ్రియే వచ్చి ముక్తి జీవన్ముక్తులను ఇస్తారు. మేమే స్వర్గాధిపతులుగా ఉండేవారము, ఇప్పుడు నరకంలో ఉన్నాము అని పిల్లలు భావిస్తారు. నరకాన్ని కాలుతో తన్నండి, మీ స్వర్గ రాజ్యాధికారాన్ని ఏదైతే రావణుడు దోచుకున్నాడో దాన్ని మళ్ళీ తీసుకోండి అని బాబా అంటారు. ఇది తండ్రియే వచ్చి తెలియచేస్తారు. వారికి అన్ని శాస్త్రాలు, తీర్థాలు మొదలైన వాటిని గురించి తెలుసు. తాను బీజరూపుడు కదా, తాను జ్ఞానసాగరుడు, శాంతిసాగరుడు. ఇలా ఆత్మయే అంటుంది. ఈ లక్ష్మీనారాయణలో సత్య యుగాధిపతులుగా ఉండేవారు. వారి ముందు ఏముండేది? తప్పకుండా కలియుగాంతం జరిగితేనే సత్యుగం వచ్చి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ స్వర్గం తయారవుతుంది. తండ్రిని స్వర్గ రచయిత, స్వర్గ స్థాపకుడు అని అంటారు. ఈ లక్ష్మీనారాయణలు స్వర్గాధిపతులుగా ఉండేవారు. వీరికి వారసత్వం ఎక్కడి నుండి లభించింది? స్వర్గ రచయిత అయిన తండ్రి నుండి లభించింది. ఈ వారసత్వం తండ్రిదే. ఈ లక్ష్మీనారాయణలకు సత్యుగ రాజధాని ఉండేది. అది వారికి ఎలా లభించింది అని మీరు ఎవరినైనా అడగవచ్చు. కానీ వారు తెలియచేయలేరు. ఇంతకుముందు నాకు తెలియదు, పూజ చేసేవాడిని, కానీ నాకు అప్పుడు ఏమీ తెలియదు అని ఈ దాదా కూడా అంటారు. ఇప్పుడు సంగమయుగంలో నేను రాజయోగాన్ని నేర్పిస్తాను అని తండ్రి అర్థం చేయించారు. గీతలోనే రాజయోగ వర్ణన ఉంది. గీతలో తప్ప ఇంకే శాస్త్రంలోనూ రాజయోగ విషయం లేదు. నేను మిమ్మల్ని రాజాదిరాజులుగా తయారు చేస్తానని తండ్రి అంటారు. భగవంతుడే వచ్చి నరుడి నుండి నారాయణుడిగా అయ్యే జ్ఞానాన్ని ఇచ్చారు. భారతదేశ ముఖ్య శాస్త్రము గీత. గీత ఎప్పుడు రచింపబడ్డది అన్నది తెలియదు. కల్పకల్పము నేను సంగమయుగంలో వస్తాను అని తండ్రి అంటారు. ఎవరికైతే రాజ్యాన్ని ఇచ్చానో వారు రాజ్యం పోగొట్టుకుని మళ్ళీ తమో ప్రధానంగా దుఃఖితులుగా అయిపోయారు. ఇది రావణుని రాజ్యము. ఇది మొత్తం భారతదేశ కథ. భారతదేశం ఆల్రౌండర్, మిగిలినవన్నీ తర్వాత వస్తాయి. మీకు 84 జన్మల రహస్యాన్ని తెలియచేస్తానని తండ్రి అంటారు. 5000 సంవత్సరాల క్రితం మీరు దేవతలుగా ఉండేవారు. మీకు మీ జన్మలను గూర్చి తెలియదు. హే భారతవాసులారా, తండ్రి అంతిమ సమయంలోనే వస్తారు. వారు ఆదిలోనే వచ్చినట్లయితే ఆది అంత్యాల జ్ఞానాన్ని ఎలా వినిపించగలరు? సృష్టి వృద్ధియే జరగకపోతే వారు ఎలా అర్థం చేయించగలరు? అక్కడ జ్ఞానం అవసరమే ఉండదు. తండ్రి ఇప్పుడు సంగమయుగంలోనే జ్ఞానాన్ని ఇస్తారు. తాను జ్ఞానసాగరుడు కదా, తప్పకుండా జ్ఞానాన్ని వినిపించేందుకు అంతిమంలో రావాల్సి ఉంటుంది. ఆదిలో మీకేం వినిపిస్తారు? ఇవే అర్థం చేసుకోవాల్సిన విషయాలు. భగవాను వాచ, నేను మీకు రాజయోగాన్ని వినిపిస్తాను. ఇది పాండవ గవర్నమెంట్కు సంబంధించిన యూనివర్సిటీ. ఇప్పుడు ఇది సంగమము. యాదవులు, కౌరవులు మరియు పాండవులు ఉన్నారు. వారు దీనికి సైన్యాలను చూపించారు. యాదవులు మరియు కౌరవులు వినాశకాలంలో విపరీత బుద్ధిని కలిగి ఉంటారు. ఒకరినొకరు నిందించుకుంటూ ఉంటారు అని బాబా అర్థం చేయిస్తారు. వీరికి తండ్రిపై ప్రీతి లేదు. కుక్క, పిల్లి అన్నింట్లోనూ పరమాత్మ ఉన్నారు అని అనేస్తారు. పాండవులకు ప్రీతి బుద్ధి ఉండేది. పాండవులకు స్వయంగా పరమాత్మయే తోడుగా ఉండేవారు. పాండవులు అనగా ఆత్మిక పండాలు. అక్కడ వారు దైహికమైన పండాలు, మీరు ఆత్మిక పండాలు. अच्छा, मीठे मीठे सिकिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी माता पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ఆత్మాభిమానులుగా అయ్యి ఈ అనంతమైన నాటకంలో హీరో పాత్రను అభినయించాలి. ప్రతి ఒక్క నటునికి తన పాత్ర ఉంది. కావున ఎవరి పాత్రతోనూ ఈర్ష్య పడకూడదు. 2, ఉదయమే లేచి మీతో మీరే మాట్లాడుకోండి. నేను ఈ శరీరం నుండి, కర్మేంద్రియాల నుండి భిన్నంగా ఉన్నాను. బాబా, మీరెంత మధురమైన వారు.
మీరు మాకు సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని ఇస్తున్నారు అని మాట్లాడుకోవాలి. ఈరోజు వరదానము, పాత సంస్కారాల నుండి ముక్త భవ. బాబా సంస్కారాలను తమ నిజ సంస్కారాలుగా చేసుకుని వ్యర్థ సంస్కారాలు లేక పాత సంస్కారాల నుండి ముక్త భవ. బాబా సంస్కారాలను తమ నిజ సంస్కారాలుగా చేసుకుని వ్యర్థ సంస్కారాలు లేక పాత సంస్కారాల నుండి ముక్త భవ. ఏ విధమైన వ్యర్థ సంకల్పాలు లేక పాత సంస్కారాలైనా దేహాభిమానానికి సంబంధించి ఉంటుంది. ఆత్మిక స్వరూపపు సంస్కారాలు బాబా సమానంగా ఉంటాయి. ఏ విధంగా బాబా సదా విశ్వ కళ్యాణకారిగా, పరోపకారిగా, దయార్థ హృదయునిగా, వరదాతగా ఉన్నారో అలా స్వయం యొక్క సంస్కారాలు కూడా సహజంగా అయిపోవాలి. ఇలా సదా విశ్వ కళ్యాణకారి, పరోపకారి, దయార్థ హృదయుడు, వరదాత, ఇలాంటి సంస్కారాలు మనకు కూడా కావాలి. సంస్కారాలు తయారవ్వడము అనగా సంకల్పాలు, మాటలు మరియు కర్మలు స్వతహాగా అదే అనుసారంగా నడవడము. జీవితంలో సంస్కారం ఒక తాళం చెవి వంటిది. దాని ద్వారా స్వతహాగానే ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పుడు ఇక కష్టపడవలసిన అవసరము ఉండదు. స్లోగన్, ఆత్మిక స్థితులై తమ రథం ద్వారా అనగా శరీరం ద్వారా కార్యాన్ని చేయించేవారే సత్యమైన పురుషార్థులు. ఆత్మిక స్థితులై తమ రథం ద్వారా అనగా శరీరం ద్వారా కార్యాన్ని చేయించేవారే సత్యమైన పురుషార్థులు. అచ్చా, అవ్యక్త సూచనలు. ఏకత మరియు విశ్వాసం యొక్క విశేషత ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి. బాబా మిమ్మల్ని అందరినీ మూలల నుండి వెతికి పట్టుకున్నారు. అనేక వృక్షాలకు చెందిన కొమ్మలు ఇప్పుడు ఒకే చందన వృక్షానికి చెందినవైపోయాయి. 2, 4 మాతలు కూడా ఒకే విధంగా కలిసి ఉండలేరు అని లోకులు అంటుంటారు. కానీ ఈ మాతలు మొత్తం విశ్వంలో ఏకతను స్థాపించటానికి నిమిత్తులయ్యారు. పరస్పరంలో ఉన్న మీ ఈ ఏకతయే బాబాను ప్రత్యక్షం చేస్తుంది. సో ఇలాంటి ఏకతతో మనమందరము కూడా ముందుకు వెళ్దాం. అచ్చా, ఓం శాంతి.